హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఇంత ఎనర్జీగా ఉండడానికి కారణం ఏంటనుకుంటున్నారా? బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అండి. నేను ఇంతకుముందు ఈ జ్యూసు డైలీ తాగేదాన్ని. ఈ మధ్యలో నాకు టైం కుదరక, పాపతోని టైం లేక అయితే నేను తాగడం మానేశాను అనమాట. అప్పటి నుంచి నాకు బాగా లావ్ అయిపోవడము, నా డెలివరీ తర్వాత లావ్ అయిపోవడం, ఫుడ్ సరిగా తీసుకోకపోవడము, టైం లేక సరిగా టైంకి తినకపోవడము, సో ఇలాంటివన్నీ జరిగాయన్నమాట. మొన్న చాలామంది నన్ను అన్నారు, ఇంత లావ్ అయిపోతున్నావు, నీ పొట్ట ఇంత వస్తుంది, అసలు ఏమీ నువ్వు డైట్ చేయవా, నువ్వేం తీసుకోవా అని అన్నారు. సో నేనైతే ఇంతకుముందు తీసుకున్న డ్రింక్ ఇప్పుడు తీసుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇది బీట్రూట్ జ్యూస్ అనేది చాలా మంచిదండి, మంచి డైట్ డ్రింక్ అన్నమాట. డైలీ మార్నింగ్ ఒక గ్లాసు జ్యూస్ తాగినట్లయితే మనకి చాలా ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు అన్నమాట. ఇది ఈ మధ్యకాలంలో చాలా వైరస్లు అనేవి వస్తున్నాయి కదా, అవి మనకి బాడీకి బూస్ట్ అనేది లేక మన బాడీకి ఎఫెక్ట్ తగిలి ఆ వైరస్లు అనేవి మనకి తొందరగా వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఉన్న జనరేషన్కి పీరియడ్స్కి కూడా కొంచెము హార్మోన్స్ ఇన్బ్యాలెన్సెన్స్ అవి అని చెప్పేసి నీటి బుడగలని, ఊబకాయము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హెయిర్ ఫాల్ అవుతుంది, స్కిన్ డ్రై అయిపోవడం, స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ బీట్రూట్ జ్యూస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఈ అన్నిటినీ కంట్రోల్ చేసి మన బాడీని చాలా హెల్తీగా, చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. చూడండి, నేనైతే క్యారెట్ బీట్రూట్ అయితే తీసుకున్నాను, సగం ముక్క అయితే బీట్రూట్ తీసుకున్నాను. దాని మీద తొక్క మొత్తం తీసేసి శుభ్రంగా నీట్గా కడుక్కొని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రోజుల్లో టైం లేక బయటకు వెళ్ళి నార్మల్ మనకు ఫ్రూట్ జ్యూస్లతో పాటు వెజిటబుల్ జ్యూస్ కూడా దొరుకుతుందన్నమాట. టైం లేనప్పుడు బయట తాగేద్దామని అనుకుంటారు, కానీ వాళ్ళ బిజినెస్ వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళు ప్యూర్ జ్యూస్ అయితే ఇయ్యరు కదా. సో కొంచెం వాటర్ మిక్స్ చేస్తారు, మనకు ఐస్ కావాలంటే ఐస్ కూడా వేస్తారు. సో మనం ఇంట్లో ఎంత హెల్తీగా, ఎంత చక్కగా ఇంట్లో చేసుకుంటామో అలా అయితే వాళ్ళు చెయ్యరు కదా. ఇప్పుడు నేను చేసే జ్యూస్ చూడండి, ఎంత పర్ఫెక్ట్గా, ఎంత చిక్కగా, ఎంత టేస్టీగా, పిల్లలు కూడా డైలీ కావాలని అడుగుతారు. సో వదలకుండా తాగేస్తారనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. సో ఎలా చేసుకుంటున్నానంటే, క్యారెట్ బీట్రూట్ తీసుకున్నాను కదా, ముక్కల కింద కట్ చేసుకొని దాంట్లోని నేను బెల్లం అయితే యాడ్ చేసుకుంటాను. బెల్లం ఎందుకు వేస్తున్నానంటే, బెల్లం కూడా డైలీ ఒక ముక్క తినాలి. ఎందుకంటే మనకి గొంతులోని ఏమన్నా సపోజు దుమ్ము, ధూళి ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ గొంతులోని ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా పోతాయన్నమాట. పీరియడ్స్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది. ఆ బెల్లం కూడా చాలా మంచిది. బెల్లంతో చేసిన పదార్థాలు కూడా తినమని అంటారు కదా. సో నేనైతే ఈ జ్యూస్లో బెల్లం యాడ్ చేస్తున్నాను. చాలామంది హనీ యాడ్ చేసుకుంటారు, తేనె. నేనైతే తేనె వేయట్లేదు, ఎందుకంటే నేను బెల్లం వేస్తున్నాను కాబట్టి తేనె వేయట్లేదు. షుగర్ అస్సలు వాడకండి, బెల్లం వాడండి. సో నేను ముక్కల కింద కట్ చేసుకున్నాను కదా, చూడండి ఇంత క్వాంటిటీలో బెల్లం చిన్న చిన్న ముక్కలు 2 ముక్కలు తీసుకున్నాను, దాంట్లో వేసేస్తున్నాను. సో నిమ్మకాయ అయితే నేను జ్యూస్ తీసిన తర్వాత వేస్తాను. ముందుగా ఎందుకు వేయనంటే, నిమ్మకాయలో లోపల పిక్కలు ఉంటాయి కదా, అవి జ్యూస్లో పడితే చాలా చేదు వచ్చేస్తుంది అనమాట. సో నేనైతే ఇప్పుడు మిక్సీ పట్టుకొని మెత్తగా మంచిగా జ్యూస్ వచ్చేలాగా మెత్తగా మిక్సీ పట్టుకుంటాను, పేస్ట్ లాగా. డైలీ తాగండి, పిల్లలకు కూడా ఇవ్వండి. ఇప్పుడు జనరేషన్ అసలు మనకి ఇంట్లో ఏది చేసుకోవాలన్న టైం ఉండట్లేదు, హడావడిగా తినడము, హడావడిగా వెళ్ళిపోవడము. సో దాన్ని బట్టి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నమాట. మనము ఏది హెల్త్కి కేర్ తీసుకోకపోతే వేలు పెట్టి మనకి హాస్పిటల్స్కి ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలన్నా సరిగా కాదు. మన ఫుడ్తో కూడా కొంచెం ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది అన్నమాట. సో డైలీ ఇలాంటి వెజిటేబుల్ జ్యూసులు కానీ, ఫ్రూట్ జ్యూసులు కానీ, వాటర్ ఎక్కువ తీసుకోవడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉండండి. మన బాడీ కొంచెం మన కంట్రోల్లో ఉంటుంది, కొంచెం ఎనర్జీగా ఉంటుంది. సో చూసారు కదా, నేను ఇలా అయితే మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో తెల్ల బట్ట, మెత్తగా క్లాత్, మంచి జ్యూస్ దిగే క్లాత్ వేసుకొని ఆ జ్యూస్ మొత్తము వడపోసుకోవాలన్నమాట. ఇప్పుడు అందరూ కూడా స్టైనర్లో వేస్తున్నారు. స్టైనర్లో అయితే జ్యూసు మొత్తం ఆ పిప్పు కూడా పడిపోతుంది. నేనైతే అలా వేసుకొని బట్టలో వేసుకుంటాను.
కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో మొత్తం మిక్సీ అంతా నీట్గా చేసుకొని ఆ బట్టలు వేసుకొని చూడండి, ప్యూర్ జ్యూస్ అయితే ఇప్పుడు దిగుతుంది. బయట షాపుల్లో కూడా ఇంత ప్యూర్ జ్యూస్ రాదనమాట. నిమ్మకాయ అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటాం. చూడండి, ఒక బద్ద మొత్తము, ఒక ముక్క మొత్తము నిమ్మకాయ జ్యూస్ పిండితే ఎంత టేస్ట్గా ఉంటుంది, పుల్ల పుల్లగా తీయగా. పిల్లలకే కాదండి, మనం కూడా తాగేయచ్చు. ఎందుకు నేను బెల్లము నిమ్మకాయ ఎందుకు యాడ్ చేశానంటే, కొంచెము బీట్రూట్ అనేది మనకి తాగడానికి ఇష్టంగా ఫీల్ అవ్వము, పిల్లలు కూడా ఇష్టంగా ఫీల్ అవ్వరు. ఇలా యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఆ టేస్ట్ అనేది, బీట్రూట్ టేస్ట్ అనేది మనకి తెలియదు అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ప్యూర్ జ్యూస్ అయితే దిగుతుంది. ఎంత ప్యూర్ జ్యూస్ అంటే ఇది మన ముగ్గురికి అయితే వచ్చేస్తుంది అనమాట. ఆ జ్యూసు మంచిగా పిండుకోవాలి, ఎంత చిక్కగా, చాలా బాగుంటుంది. మా పిల్లలైతే వద్దని అన్నారు, చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే ఉంచరు, ఇంత కష్టపడి జ్యూస్ చేస్తాను కానీ నాకైతే ఉంచరు, వాళ్ళే తాగేస్తారు, అంత టేస్ట్గా ఉంటుంది. డైలీ మీ పిల్లలకైతే ఇలా పెట్టండి. సో కొంతమంది బీట్రూట్ ముక్కలు తింటారు, మీ ఇష్టము, మీకు అలా తినాలని ఇష్టం అనిపిస్తే మీరు అలా కూడా తినొచ్చు. కానీ ఇలా అయితే తొందరగా పని అయిపోతుంది, ఫాస్ట్గా. చూడండి, మనకి పొద్దున్న సాయంత్రం వరకు టైమే ఉండదు, ఇంట్లో పని, పిల్లలు. సో అలాంటప్పుడు మనము మీకు ఒక టిప్ అయితే చెప్పాను ఇప్పుడు, ఆ టిప్ ట్రై చేయండి, చాలా హెల్ప్ అవుతుంది మీకు. చూడండి, ప్యూర్ జ్యూస్ అయితే దిగింది కదా, ఇది టేస్ట్ చూస్తాను ఎలా ఉందో, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్ అయితే ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ ఏంటంటే, మనం ఇట్లా జ్యూస్ తీసుకున్నాం కదా, జ్యూస్ తీసుకున్నప్పుడు మనము ఫ్రిడ్జ్లోని ఐస్ ముక్కలు పెట్టుకోవడానికి ఇది ఉంటుంది కదా ట్రే, సో దాంట్లో అయితే ఆ జ్యూస్ వేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టండి, అలా ఐస్ అయిపోతుంది అనమాట. మీకు ఎన్ని ముక్కలు కావాలో 2-3 ముక్కలు వేసుకొని ఐస్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మీకు ఆ డ్రింక్ అనేది తయారైపోతుంది అనమాట. సో మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది డైలీ తాగడానికి టైం లేని వాళ్ళు ఇట్లా ఒకటేసారి చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకేముంది, సింపుల్గా తీసుకొని వాటర్లో కలిపేసుకోవడమే కదా. ఇప్పుడు సపోజ్ డైలీ ఇట్లా నేను చెప్పినట్టు డ్రింక్ తాగాలంటే అవి ముక్కలు కొయ్యాలి, తొక్కలు తీయాలి, అన్నీ యాడ్ చేసుకోవాలి, మిక్సీ పట్టాలని టైం లేని వాళ్ళు మీరు ఇలా అయితే చేసుకోండి. ఎందుకు, సండే టైం ఉంటుంది కదా, సండే టైంలో ఇలా జ్యూస్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోండి. ఇదేమి ప్రాబ్లం కాదు, అసలు ఏది ప్రాబ్లం కానే కాదు. సో చల్లగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. సో ఇలా అయితే చేసుకోండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది తీసుకొని మనం గ్లాసులో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తాగేస్తే అయిపోతుంది. ఇది టైం లేని వాళ్ళకి చెప్తున్నా, టైం ఉన్న వాళ్ళు అయితే డైలీ ఇలా అయితే ఫ్రెష్గా తీసుకొని తాగండి, చాలా మంచిది. చూడండి ఎంత కలర్ఫుల్గా, రెండు కూడా ఒకటేలాగా ఉన్నాయి కదా. సో ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి.